అవి పాకిస్తాన్తో ముమ్మరంగా యుద్ధం సాగుతున్న రోజులు. 1965లో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఓ పిలుపునిచ్చారు. యుద్ధ నిధికి విరాళాలు ఇవ్వమని. దాని సారాంశం, తన కార్యాలయంలో ఉండగా కార్యదర్శి వచ్చి, ఓ సినీ నటి వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారు అని చెప్పారు. రమ్మనమని చెప్పండి అన్నారు శాస్త్రి గారు. ఆమె వచ్చారు. చూస్తుంటే లక్ష్మీదేవి నడిచి వస్తుందా అన్నట్టు నిలువెల్లా బంగారు ఆభరణాలు. ఆమె ఒక్కొక్క నగ తీసి బల్లపై పెట్టారు. ఆశ్చర్యం, నగలపోగు ఏర్పడింది. తాలిబొట్టు తప్ప అన్ని నిలువు దోపిడి చేసిన ఆమె వంక ఆశ్చర్యపోయి చూస్తుండిపోయారు ప్రధాన శాస్త్రి గారు. తర్వాత తేరుకునే ఆనందం నిండిన కళ్ళతో, బేటీ నువ్వు మహానీయురాలవమ్మా, నీ దేశభక్తికి అభినందనలు అంటూ ఆమెతో కరాచలనం చేశారు. ఇవన్నీ రక్షణ నిధికి నా విరాళం అన్నారు ఆమె. ఆమె మీ త్యాగం వృధా పోదు, యుద్ధంలో మనం గెలుస్తాం అన్నారు. శాస్త్రి గారు నిలబడి చేతులు జోడించి గుమ్మం దాకా వచ్చి సాదరంగా ఆమెకు వీడ్కోలు పలికారు. మహానటి మంచి మనసుకు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆమె మంచితనం, దేశభక్తి, పేదల పట్ల ఔదార్యం, ఇలా నిండైన వ్యక్తిత్వంతో సావిత్రి తెలుగు నేలనే కాదు భారతావనిని పులకింపజేసిందనడంలో సందేహం లేదు. సావిత్రి గారు ఒక మంచి నటే కాదు, గొప్ప హృదయం ఉన్న మానవతావాది.